ఒకటి, ఈ మధ్యన హఠాత్తుగా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ ఏంటంటే బహిరంగంగానే చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ గారు చాలా గొప్పవారని, యువగళం ద్వారా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారని, అందువల్లనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అందువల్ల నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చాలా మంది నాయకులు, ప్రముఖ నాయకులే తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు డిమాండ్ చేస్తారు. నాకు అర్థం కాల. తీసుకోదలుచుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అది. ఆయన డిస్కషన్కి సంబంధించినటువంటి అంశం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అసలు శాసనసభ్యుడు కాకుండానే మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి స్వేచ్ఛ ఆయన ఇంతకు ముందు ఆ స్వేచ్ఛను ఉపయోగించారు. అయితే ఇవాళ ఎందుకు ఈ డిమాండ్ రావాలి? డిమాండ్ లేకుండానే చేసుకోవచ్చు కదా అంటే, ఈ డిమాండ్ ప్రారంభమైంది ఆయన కుటుంబంలో. ఏంటంటే ఆయన కుటుంబంలో ప్రారంభమైంది ఆయన అసలు ముఖ్యమంత్రిగా చేయాలనేది ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వృద్ధులైపోయారు. ఆయన 74 సంవత్సరాల వృద్ధులు కాబట్టి ఎక్కువ కాలం ఆయన రాజకీయాల్లో ఉండటం కంటే ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఇప్పుడే చేసేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం కూడా ఉంది. కానీ ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఆయన చేస్తే కూటమిలో చాలా విభేదాలు వచ్చి కూటమి కూలిపోతుందని భయపడుతున్నారు.